June 3rd, 2025 is an historic day in Indian Premier League. ఎందుకంటే ఇప్పటి వరకు 17 సంవత్సరాల నుంచి కప్పు కొట్టిన రెండు టీంలు 18 సంవత్సరం ఫైనల్ ఆడుతున్నాయి. అదే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. అండ్ మీరు ఈరోజు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. మీరు పంజాబ్ ఆర్సీబీ ఇద్దరు ఫ్యాన్స్ కాకపోయినా కూడా మీరు ఈరోజు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో, ఏ టీం విన్ కావాలని మీరు అనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వస్తే లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటుంది వీడియో. చలో స్టార్ట్ చేద్దాం. One more peck, please. Tryna walk around, man, who the hell are you? Call me sir. సో ఈరోజు ఎవ్వరు విన్ అయినా కూడా ఒక హిస్టరీ క్రియేట్ అవుతుంది, ఇంకొకటేమో ఆ హిస్టరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ విన్ అయితే నార్మలే, ఒక రోజు 2 రోజులు సెలబ్రేషన్స్ అయిపోతుంది. అదే ఒకవేళ ఆర్సీబీ విన్ అయింది అనుకో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో మ్యాచ్ డిస్క్లైమర్ ఏంటిదంటే, మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయితే, సో మీరు ఏం చేయాలనుకున్నా, మీరు ఏమైనా తినాలనుకున్నా, మీరు ఎటైనా తిరగాలనుకున్నా, మీకు ఏదైనా చూడాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా 7:30 లోపే చేయండి. ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అయ్యి మ్యాచ్ రిజల్ట్ అటు ఇటు ఉన్నాయి అనుకో మామ, మీరు అన్నం తినలేరు, ఎటు పోలేరు, ఏం చూడలేరు. నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు, పంజాబ్ ఫ్యాన్ కాదు, నేను ఏది విన్ అయినా కూడా హ్యాపీ ఫీల్ అవుతా. కానీ ఆర్సీబీ విన్ అయితే మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే విరాట్ కోహ్లీ చేతి నుంచి వెళ్ళి ఆ ఆర్సీబీ కప్ లిఫ్ట్ చేసే సీన్ చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉన్నది. ఆర్సీబీ విన్ కావాలని నేను కోరుకుంటా. నేను ఈరోజు ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇప్పుడు ఒకవేళ టాస్ విన్నారు అనుకో, ఎవరు టాస్ విన్ అయినా కూడా మ్యాచ్లో వాళ్ళు చేసింగే తీసుకుంటారు. సో ఆర్సీబీ టాస్ విన్ కావాలి, ఆర్సీబీ చేసింగ్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత స్కోర్ కొట్టినా కూడా చేసిన వాళ్ళు కంపల్సరీ బీట్ చేసేసేయాలి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు ఆర్సీబీ విన్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ సోషల్ మీడియా మొత్తం క్రాష్ అయిపోతుంది. మీరు ఎప్పుడు చూడలేని సెలబ్రేషన్స్ ఈరోజు చూస్తారు. అండ్ హేటర్స్ అండర్ గ్రౌండ్ వీక్తారు. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ హేటర్స్ ఎవరికి నిద్ర పట్టది. 10 రోజుల వరకు ఇదే జాతర. నువ్వు పొద్దున ఓపెన్ చేస్తే అవే మీమ్స్, నువ్వు ఏం చేసినా కూడా అవే. సెలబ్రిటీస్ కాన్ నుంచి వెళ్ళి చిన్న కామన్ మ్యాన్ దాకా మొత్తం ఆర్సీబీ 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 ఆర్సీబీ. మళ్ళీ ఈసాల కప్ నామదే అనే నినాదం మొత్తం టోటల్లీ క్లోజ్. ఎందుకంటే వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేశారు ఈరోజు. అండ్ మెయిన్గా ఏంటిదంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఎర్ర సముద్రం లెక్క మొత్తం ఎరుపుతోనే నిండిపోతుంది. నీకు వేరే ఏం కలర్ కూడా కనిపించదు. ముఖ్యంగా ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ ఆనంద బాష్పాలతోని ఏడుచుకుంటా ఉర్రుకుంటా రోడ్ల మీద బండ్ల మీద తిరుక్కుంటా ఆర్సీబీ ఆర్సీబీ అనుకుంటా పోతాడు. సో ఈరోజు రాత్రి మనం మ్యాచ్ కోసం వెయిట్ చేయాలి. వాన పడద్దు, మంచిగా స్మూత్గా ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయాలి, తర్వాత ఆర్సీబీ చేజ్ చేయాలి. బాల్ 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 బాల్కి మొత్తం అరుపులు, కేకలు, ట్విస్టులు, షాకులు, జలగులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్ లేకుండా ఉండాలి. వార్ వన్ సైడ్ అయితే రావద్దు, ఎందుకంటే మ్యాచ్ మాత్రం రాదు. లాస్ట్ బాల్ దాకా రావాలి. లాస్ట్ బాల్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఉండాలి, 6 కొట్టాలి. అది వేరే ఉంటుంది మామ. కానీ మామ మొన్న T20 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత T20 ఇంటర్నేషనల్కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిండు. ఆయన మొన్న ఉన్నట్టుండి టెస్ట్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చిండు. ఒకవేళ ఈరోజు ఆర్సీబీ కప్పు కొడితే ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తాడంటావా మామ? మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఒకవేళ అదే నిజమైతే మామ, వీళ్ళు ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు కొట్టిందనే ఆనందం కంటే విరాట్ కోహ్లీగా ఐపీఎల్ ఆడాలనే బాధతో నిద్ర పట్టది. అందరు పిచ్చోళ్ళు అవుతారు, పట్టలు చింపుకుంటారు. ఆర్సీబీ ఫ్యాన్సే కాదు, నేను కూడా పట్టలు చింపుకుంటా. ఎందుకంటే విరాట్ కోహ్లీ అనేటైనా మన క్రికెట్లో చూడకపోతే మన క్రికెట్ అనేది చూడలేము మామ. అట్లా అయిపోతే ఆయన రిటైర్మెంట్ ఇవ్వద్దు, ఆర్సీబీ కప్పు కొట్టాలి. సంతోషంగా అసలు నిద్ర పట్టది, సంతోషంగా మంచిగా, అది ఆ ఫీల్ వేరే ఉంటుంది మామ. చలో మామ, రాత్రి మ్యాచ్ వెనక వెళ్దాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి.